హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు జాన్ శామ్యుల్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రొజెక్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గురించి కొన్ని సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసామంటే లైన్స్ ఇంట్రడక్షన్ చూసాము. ఏమేమి 6 పాసిబుల్ పొజిషన్స్ ఏమేమి ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ సబ్ డివిజన్స్ ఉండేట్టుగా మనకి ఇచ్చిన డేటా ప్రకారం, ప్రాబ్లంలో ఇచ్చిన డేటా ప్రకారం ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది, టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది. 5 పాసిబుల్ పొజిషన్స్లో ఫస్ట్ 5 పాసిబుల్ పొజిషన్స్లో మనం ఏం చూసామంటే ఒక్కొక్క దాంట్లో 4 చూసినాము. అలాగే లైన్ ఇంక్లైన్ టు బోత్ గురించి కూడా చూసినాము. ఆ పొజిషన్స్ మీద వి విల్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వీడియో. ఓకే, మనం జనరల్గా లైన్స్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నామంటే ఫస్ట్ మనకు ఏం గుర్తుండాలంటే మనకు ఇచ్చిన క్వశ్చన్, మనము క్వశ్చన్ చదివిన తర్వాత మనకి ఇచ్చిన క్వశ్చన్ యాక్చువల్గా ఉన్న 6 పాసిబుల్ పొజిషన్స్లో ఏ పొజిషన్ కిందకి వస్తుంది. ఆ పొజిషన్లో ఫ్రంట్ వ్యూలో ఎట్లా కనిపిస్తుంది లైన్, టాప్ వ్యూలో ఎలా కనిపిస్తుంది అనేది ఐడెంటిఫై చేసామనుకోండి. దాదాపుగా మన 50% ఆఫ్ ద ప్రాబ్లం అయిపోయినట్టే అనమాట. రెండు థింగ్స్ ఐడెంటిఫై చేయాలి. మనం ప్రాబ్లం చదివిన తర్వాత ఏ పొజిషన్ కిందకి వస్తుంది లైన్, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూలో ఎలా కనిపిస్తుంది, టాప్ వ్యూలో ఎలా కనిపిస్తుంది అనేది ఐడెంటిఫై చేయగలిగితే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ప్రాబ్లం అయిపోయినట్టే. ఇంకా మిగతా డేటా ఏమైనా ఉంటుందంటే ఇది ఇంత హైట్లో ఉంది, ఇది ఇంత ఇన్ఫ్రంట్ ఉంది, లేకపోతే లైన్ లెంత్ ఇంత ఉంది, ఇలాంటి డేటా ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, మనకి ఆడ ప్రాబ్లంలో ఎంత డేటా ఉంటే, ఎంత వాల్యూస్ ఉంటే అంత వాల్యూస్ని బట్టి మనం గీసేస్తాం అనమాట. ఓకే, వి విల్ సాల్వ్ ప్రాబ్లమ్స్ నౌ. ఫస్ట్ ప్రాబ్లం, డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్ AB 75 లాంగ్ ప్యారలల్ టు బోత్ HP అండ్ VP అండ్ 25 ఫ్రమ్ ఈచ్. ఓకే, మీకు లెఫ్ట్ సైడ్లో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంది, 3D రిప్రజెంటేషన్. మనకు అలాంటి రిప్రజెంటేషన్ ఉందనుకోండి, ప్రాబ్లం ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. దాంట్లో నుండి మనం క్వశ్చన్ చదివాం కదా ఇప్పుడు, డ్రా ద ప్రొజెక్షన్స్ అని చెప్పేసి. వీ విల్ బి డ్రాయింగ్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. ఐ విల్ బి డూయింగ్ ఇట్ హియర్. ఫస్ట్ మనం ఏం చేయాలా, వీఆర్ సపోజ్ టు డ్రా ద XY రెఫరెన్స్ లైన్. XY రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ లైన్ లెంత్ ఎంత ఉంది, 75 mm ఉంది. అది కూడా ఎంత అబోవ్ ఉంది, ఇక్కడ మీరు చూస్తే 25 అబోవ్ ఉంది, 25 ఇన్ ఫ్రంట్ ఉంది. అబ్జర్వర్ ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకు లైన్ 75 వెన్ ఎ లైన్ ఈజ్ ప్యారలల్ టు బోత్ HP అండ్ VP. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మనం వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద లైన్. ఇక్కడ ఏముందంటే నీట్గా ప్యారలల్ టు బోత్ HP అండ్ VP అని ఉంది. ప్యారలల్ టు బోత్ HP అండ్ VP అని ఉంటే ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంత్ వస్తుంది, టాప్ వ్యూలో కూడా ట్రూ లెంత్ వస్తుంది. ఇక్కడ ట్రూ లెంత్ ఎంత ఇచ్చినారు ప్రాబ్లంలో, 75 mm ఇచ్చినారు. అబౌవ్ డిస్టెన్స్ వచ్చేసి 25, ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ కూడా 25. మనకు మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నవి సాల్వ్ చేస్తాం కాబట్టి అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 అబౌవ్, వాట్ యూ విల్ డ్రా హియర్. You will be drawing your front view which is represented by A dash and B dash. అక్కడ నుండి ప్రొజెక్షన్ లైన్స్ కిందకి తీసుకొని once again at an infinite distance of 25, you will be drawing the top view which is represented by AB. దీంట్లో డైమెన్షన్స్ ఆల్మోస్ట్ ఎట్లా గీయాలంటే ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ వదిలి మన ప్రొజెక్షన్ లైన్ ఆఫ్ పాయింట్ A దగ్గర నుంచి ఇక్కడ నుంచి 25, నెక్స్ట్ ఇక్కడ నుండి కూడా 25, అండ్ ఫ్రంట్ వ్యూలో కానీ టాప్ వ్యూలో కానీ ఎక్కడైనా ఒక్క చోట వీ క్యాన్ రిప్రజెంట్ వాట్ ఈస్ ద ట్రూ లెంత్. ఓకే, ద ట్రూ లెంత్ ఈస్ హౌ మచ్, ద ట్రూ లెంత్ ఈస్ 75. ఓకే, మనము వీ నో దట్ దిస్ ఈస్ అవర్ ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఈస్ అవర్ టాప్ వ్యూ. మనం ఏ ఫిగర్ తీసుకున్నా కూడా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ మాత్రం డార్క్ ఉండాలన్నమాట. ఓకేనా, వెన్ ది లైన్ ఈస్ ప్యారలల్ టు బోత్ HP అండ్ VP, ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంత్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో కూడా ట్రూ లెంత్ కనిపిస్తుంది. 1B, draw the projections of line AB 75 mm long parallel to 30 mm above HP and in the VP. లైన్ ఎక్కడ ఉంది, VP మీద ఉండి హారిజాంటల్ ప్లేన్ నుంచి 30 అబోవ్ డిస్టెన్స్ ఉంది. వన్స్ అగైన్ ద లైన్ లెంత్ ఈస్ 75. లైన్ VP మీద ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది, లైన్ VP మీద ఉంటే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు, దాని టాప్ వ్యూ వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఫ్రంట్ వ్యూ మన వర్టికల్ ప్లేన్ మీద కనిపిస్తాయి కాబట్టి జనరల్ గా మన ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఎక్కడ ఉంది, VP మీద ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడైతే VP మీద ఉందో దట్ సేమ్ ప్లేస్ విల్ బి అవర్ ఫ్రంట్ వ్యూ. ఓకే, ఎంత అబోవ్ ఉంది, 75 mm. ఇది కూడా ప్యారలల్ టు బోతే. ఎప్పుడు ఒక పర్టికులర్ ప్లేన్ కి ప్యారలల్ అంటామంటే ఎండ్ A నుంచి ఎండ్ B నుంచి ఒక పర్టికులర్ ప్లేన్ కి సేమ్ డిస్టెన్స్ ఉంటాయి. ఇప్పుడు VP మీద ఉంది కాబట్టి VPకి ప్యారలల్ అని చెప్పొచ్చా చెప్పలేమా, చెప్పొచ్చు అనమాట ప్యారలల్ అని. ఎందుకంటే VP నుంచి ఎండ్ A కి ఎండ్ B కి 0 డిస్టెన్స్ ఉన్నట్టు. కాబట్టి ద లైన్ ఈస్ ప్యారలల్ టు VP. ఆల్సో ఇన్ ద ప్రాబ్లం ఇట్ ఈస్ గివెన్ యాజ్ ప్యారలల్ టు HP. కాబట్టి ఫ్రంట్ వ్యూలో టాప్ వ్యూలో మళ్ళీ మనకి ఏం కనిపిస్తుంది, ట్రూ లెంత్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం డ్రా చేయొచ్చు, ఫ్రంట్ వ్యూ అన్న డ్రా చేయొచ్చు, టాప్ వ్యూ అన్న డ్రా చేయొచ్చు. జనరల్గా లైన్స్లో ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్లో
ఏ వ్యూలో అయితే మనకు ట్రూ లెంత్ కనిపిస్తుందో ఆ వ్యూతో స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అబౌవ్ డిస్టెన్స్ దగ్గర నాకు ట్రూ లెంత్ కనిపిస్తుంది కాబట్టి, సో అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 అబౌవ్, సో వాట్ ఐ హావ్ టు డ్రా హియర్, ఐ హావ్ టు డ్రా ఎ లైన్ లెంత్ ఆఫ్ 75 mm, విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై a dash b dash. సో ఇప్పుడే మాట్లాడాము టాప్ వ్యూ వచ్చేసి ఎక్కడ వస్తుంది అని. సో టాప్ వ్యూ వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది అని చెప్పి, సో జస్ట్ నౌ వీ హావ్ సీన్ దట్. ఓకే, సో ఆన్ ద టాప్ వ్యూ యూ హ్యావ్ టు డ్రా అనదర్ dark line, so something like this, which is represented by AB. So this is line length is 75 mm and the above distance is 30 mm. Okay, next 1C. Draw the projections of line AB 75 mm long parallel to 40 mm in front of VP and in the HP. సో మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తే లైన్ అంతా ఎక్కడ ఉంది, ఇప్పుడు HP మీద ఉంది, అబౌవ్ డిస్టెన్స్ లేదు, ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ వచ్చేసి 40 ఉంది. సో అబ్జర్వర్ ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు ఫ్రంట్ ఎక్కడ కనిపిస్తుంది, లైన్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ హారిజాంటల్ ప్లేన్ మీద ఉంటే, సో ఇట్ విల్ బి సీన్ ఆన్ ద XY రెఫరెన్స్ లైన్. ఓకే, మనకి XY రెఫరెన్స్ లైన్ మీద సో ఫ్రంట్ వస్తుంది. ఎప్పుడు XY రెఫరెన్స్ లైన్ మీద ఫ్రంట్ వస్తుంది, ఒక ఆబ్జెక్ట్ కి అబౌవ్ డిస్టెన్స్ లేకుండా ఉందనుకోండి, సో అప్పుడు మన ఫ్రంట్ వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. అండ్ ఫ్రమ్ దేర్ ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ అంటే మనం జనరల్ కింద గీస్తాము. సో అక్కడ నుంచి ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో, సో 40 mm. సో అట్ డిస్టెన్స్ ఆఫ్ 40 mm, once again you are supposed to draw a dark line which represents the top view of AB. Okay, and this is your 40 mm. Okay, so very simple problems. When a line is parallel to both, front view lo true length, top view lo kuda true length. Next, line perpendicular to VP and parallel to HP. So this particular problem belongs to so that particular position of the line. Okay, a line AB 40 mm long is perpendicular to VP and parallel to HP. Its end A is 15 mm in front of VP. So end A అనేది ఎంత in front ఉంది, so it is having a distance of 15 in front and the line is 20 above HP. Draw the projections of the line. Okay, so draw the projections means we are supposed to draw the front view and top view for that position of the line. Okay, సో వెన్ ఏ లైన్ ఇస్ పర్పెండిక్యులర్ టు VP, సో ఏబీలో మనకు ట్రూ లెంత్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే, లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు సో ట్రూ లెంత్ కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో అదే లైన్ వచ్చేసి సో పాయింట్ మాదిరి కనిపిస్తుంది అనమాట. సో టాప్ వ్యూతో స్టార్ట్ చేయాలి కాబట్టి, సో టాప్ వ్యూ అది కూడా ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలా, సో 40 mm లాంగ్ ఈస్ పర్పెండిక్యులర్ టు VP. సో ఇట్స్ వన్ ఎండ్ 15 mm ఇన్ ఫ్రంట్ అన్నాడు కదా, సో అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 ఇన్ ఫ్రంట్ మనం XY రెఫరెన్స్ లైన్ కి ఇట్లా పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, XY రెఫరెన్స్ లైన్ కి. సో ఇట్స్ ఎండ్ ఏ వచ్చేసి 15 ఇన్ ఫ్రంట్ అన్నాడు కాబట్టి ఇక్కడే మనము ఏ పెట్టాలా, ఇక్కడ బి పెట్టాలా. సో ఇక్కడ వచ్చేసి దిస్ డిస్టెన్స్ ఈస్ హౌ మచ్, దిస్ డిస్టెన్స్ ఈస్ 15 అండ్ ద లైన్ లెంత్ ఈస్ 40 mm. ఓకే, సో అక్కడ నుండి ఫ్రంట్ వ్యూ మనకి ఎట్లా కనిపిస్తుంది, పాయింట్ మాదిరి కనిపిస్తుంది. ఎంత హైట్ ఇచ్చినారు లైన్ కి, సో 20 అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఉందన్నారు కాబట్టి అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 అబోవ్ హారిజాంటల్ ప్లేన్, సో హౌ యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ పర్టికులర్ లైన్, ఇట్ విల్ బి appearing like a point. Okay, and what I have to write here, సో మనం ఇక్కడ నుంచి అబ్జర్వర్ ఫ్రంట్ వ్యూ కోసం చూస్తాను ఇట్లా. సో అబ్జర్వర్ కి దగ్గరగా ఉన్న పాయింట్ ఏది, బి అనే పాయింట్. సో బి కనిపిస్తుంది కానీ ఏ కనపడదు కాబట్టి అది జనరల్ గా ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే బి డాష్ ఆఫ్ ఏ డాష్ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఈ పాయింట్ ఎంత హైట్ లో ఉన్నట్టు, మన లైన్ ఎంత హైట్ ఇచ్చింటే అంత హైట్ అనమాట. సో దిస్ ఇస్ యువర్ 20 mm. సో టాప్ వ్యూలో ఏ నుంచి బి వరకు మాత్రమే డార్క్ గా గీయాలా, సో ఫ్రంట్ వ్యూలో పాయింట్ మాత్రమే డార్క్ గా గీయాలా. ఫ్రంట్ వ్యూని టాప్ వ్యూని జాయిన్ చేస్తా అన్న ఈ లైన్ వచ్చేసి ఏమంటామంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రొజెక్షన్ లైన్, ఏ లైన్ విచ్ జాయిన్స్ ద ఫ్రంట్ వ్యూ విత్ టాప్. ఓకే, సో వెన్ ఏ లైన్ ఇస్ పర్పెండిక్యులర్ టు VP, in the top view you are going to see the true length, front view will be appearing like a point. So once again in the same position, a line CD 50 mm long is perpendicular to VP and in HP, the end C is 15 mm in front of VP. Draw the projections of the line. So ఈసారి లైన్ కి అబౌవ్ డిస్టెన్స్ లేదు, బట్ ద సేమ్ పొజిషన్, లైన్ పర్పెండిక్యులర్ టు VP. ఎక్కడ ఉంది లైన్, హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది. సో ఏ వ్యూలో మనకు ట్రూ లెంత్ కనిపిస్తుంది, మీరు లెఫ్ట్ సైడ్ లో 3D వ్యూ చూసారంటే మీకు అర్థం అయిపోతుంది. టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకు సో XY రెఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఆ లైన్. సో ఆ డిస్టెన్స్ ఎంత ఇచ్చినారు ఈ ప్రాబ్లం లో, 50 mm, బట్ ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ వన్స్ అగైన్ ఈస్ హౌ మచ్, ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ 15 mm. ఓకే, సో XY రెఫరెన్స్ లైన్ పర్పెండిక్యులర్ గా ఇట్లా ఒకటి గీసాం అనుకోండి టాప్ వ్యూ లో, which is represented by this end as C and this end as D. Okay, so this will be your 15 mm and this will be your 50 mm. Okay, and front view మళ్ళీ మనకి ఎట్లా కనిపిస్తుంది, పాయింట్ మాదిరి కనిపిస్తుంది, బట్ దిస్ టైం లైన్ అంతా హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది కాబట్టి దాని ఫ్రంట్ వ్యూ ఏదైతే మనకు పాయింట్ మాదిరి కనిపిస్తుందో, సో దాట్ విల్ బి సీన్ ఆన్ ద XY రెఫరెన్స్ లైన్. సో నౌ వీ హావ్ టు రిప్రజెంట్ దిస్ వన్ యాజ్ D dash of C dash. Okay, so there is no above distance for the line. So 3A.
Draw the projections of a 65 mm long straight line perpendicular to HP in the VP. It's one end in HP. Okay. So problem is very clear. So the line position is what? సో మనం లైన్ 6 పాసిబుల్ పొజిషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 6 పాసిబుల్ పొజిషన్స్ లో ఈ పర్టికులర్ ప్రాబ్లం వచ్చేసి లైన్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అండ్ ప్యారలల్ టు విపి కిందకి వస్తుంది అనమాట. ఓకే. సో లైన్ లెంత్ ఎంత? 65 mm, పర్పెండిక్యులర్ టు ద హారిజాంటల్ ప్లేన్ ఉంది. సో వన్ ఎండ్ వర్టికల్ ప్లేన్ మీద ఉంది, లైన్ అంతా విపి మీద ఉంది. ఓకే. లెఫ్ట్ సైడ్ లో మీరు ఆ 3D రిప్రజెంటేషన్ చూడొచ్చు. సో ఏబీలో మనకు ట్రూ లెంత్ కనిపిస్తుంది. వెన్ ఏ లైన్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద హారిజాంటల్ ప్లేన్, ఫ్రంట్ వ్యూలో మనకు ట్రూ లెంత్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో అదే లైన్ పాయింట్ మాదిరి కనిపిస్తుంది. సో ఈ ప్రాబ్లంకి అయితే ఫ్రంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నేను? ఫ్రంట్ వచ్చేసి మనకి ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీద నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఏ ఏ ఎండ్కే కానీ, అంటే ఏ ఎండ్కి కానీ బి ఎండ్కి కానీ సో డిస్టెన్స్ లేదు కాబట్టి వేర్ ఇస్ వన్ ఎండ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద హారిజాంటల్ ప్లేన్. సో కాబట్టి మన ఫ్రంట్ ఎక్స్వై దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది కూడా వన్ ఎండ్ అన్నాడు కాబట్టి మనం ఏ డాష్ అన్న పెట్టుకోవచ్చు ఇక్కడ, సో లేదా బి డాష్ అన్న పెట్టుకోవచ్చు. ఓకే. సో కింద ఏ డాష్ పెట్టాను కాబట్టి పైన బి డాష్ పెడుతున్నాను. లైన్ లెంత్ అంతా 65 mm అండ్ లైన్ అంతా విపి మీద ఉంది కాబట్టి ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ లేకుండా టాప్ వ్యూ నుంచి మీరు చూసినప్పుడు ఏదైతే పాయింట్ మాదిరి కనిపిస్తుందో సో ఆ ప్రొజెక్షన్స్ ఎక్కడ ఉన్నట్టు వస్తాయి మనకు? సో దాట్ ప్రొజెక్షన్స్ విల్ బి దేర్ ఆన్ ద ఎక్స్వై రెఫరెన్స్ లైన్. అండ్ పైన నుంచి చూసినప్పుడు లేదా లెఫ్ట్ సైడ్ లో ఏ ఇచ్చాను కదా పైన, సో విల్ గివ్ లైక్ దట్ ఓన్లీ. సో పైన ఏ ఇచ్చినాను, కింద బి ఇచ్చినాను. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ పీపుల్. సో పైన నుంచి చూసినప్పుడు మనం ఇక్కడ అబ్జర్వర్ చూస్తున్నాడు కదా, సో పైన ఎండ్ ఏముంది? పైన ఎండ్ వచ్చేసి ఏ, కింద ఎండ్ వచ్చేసి బి ఉంది కాబట్టి వాట్ వీఆర్ సపోజ్ టు రైట్ ఫర్ ద టాప్ వ్యూ, వీఆర్ సపోజ్ టు రైట్ ఇట్ యాజ్ ఏ ఆఫ్ బి. ఓకే. So in the previous problem, when a line is perpendicular to HP, front view lo true length, top view lo point. Okay. A 90 mm long line is parallel to and 25 mm in front of VP. It's one end in the HP while the other end is 50 mm above the HP. Draw the projections of the line and find its inclination with the HP. Okay. So this problem is last lo manaku artham avutadi kada, find the inclination with HP. So inclination with HP is denoted by theta అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్ లో చెప్పింటాను, ఇంట్రొడక్షన్ టు లైన్స్ అనే వీడియోస్ లో. సో ఇక్కడ లైన్ ట్రూ లెంత్ ఎంత ఉంది? 90 mm ఉంది అండ్ ప్యారలల్ టు అండ్ 25 ఇన్ ఫ్రంట్. సో ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ ఎంత ఉంది లైన్ ది? 25 mm వర్టికల్ ప్లేన్ నుంచి ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ ఉంది. ఒక ఎండ్ ఎక్కడ ఉంది? వన్ ఎండ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద హారిజాంటల్ ప్లేన్ వైల్ ద అదర్ ఎండ్ ఈస్ 50 mm అబౌవ్. సో బి అనే ఎండ్ వచ్చేసి 50 mm అబౌవ్ ఉంది. డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద లైన్ అండ్ ఫైండ్ ఇట్స్ ఇంక్లినేషన్. సో ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ చేస్తాము? సో మనకు వెన్ ఏ లైన్ ఈస్ ఇంక్లైన్ టు ద హారిజాంటల్ ప్లేన్, సో ఫ్రంట్ వ్యూలో మనకు ట్రూ లెంత్ కనిపిస్తుంది కాబట్టి సో ఫ్రంట్ వ్యూలో స్టార్ట్ చేస్తాం. సో ఫ్రంట్ వ్యూ స్టార్ట్ చేయాలంటే మనకు ఈ పాయింట్ బాగా గుర్తుండాలి, ఇట్స్ వన్ ఎండ్ ఈస్ ఇన్ హెచ్పి అని. ఎందుకు ఆ పాయింట్ గుర్తుండాలంటే సో ఒక ఎండ్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉంటే దాని ఫ్రంట్ ఎక్కడ వస్తుంది మనకు? ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఓకే. సో దీన్ని ఏ డాష్ పెట్టుకొని అక్కడ నుండి సో 90 mm లెంత్ గీయాలి. సో 90 mm లెంత్ గీయచ్చు కానీ అదర్ ఎండ్ యాక్చువల్గా ఈ లైన్ 90 mm ని ఎంత ఇంక్లినేషన్ లో గీయాలో నాకు తెలియదు. ఎంత ఇంక్లినేషన్ లో గీస్తే ఎగ్జాక్ట్ గా ద అదర్ ఎండ్ అనేది 50 mm వస్తుందో తెలియదు కాబట్టి సో నేను సింపుల్ గా ఏం చేయాలంటే ఒక చిన్న హారిజాంటల్ లైన్ ని సో అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ హౌ మచ్ 50 mm అబౌవ్ హారిజాంటల్ ప్లేన్ ఉండేట్టుగా, అది కూడా ఎక్స్వై రెఫరెన్స్ లైన్ ప్యారల్ గా ఉండేట్టుగా సో గీసేసి ఇప్పుడు 90 mm కంపాస్ మీద తీసుకొని సో ఇక్కడ నుంచి ఇట్లా ఆర్క్ డ్రా చేశాను అనుకోండి. సో దెన్ బోత్ ద కండిషన్స్ విల్ బి సాటిస్ఫైడ్. వాట్ ఆర్ ద బోత్ కండిషన్స్? ద అదర్ ఎండ్ ఇస్ 50 mm అబౌవ్ అనేది, ద లైన్ లెంత్ అనేది ఎంత? 90 mm అనేది. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి అనమాట. సో మనం దీన్ని డార్క్ గా డ్రా చేస్తాము. సో ఏ డాష్ అండ్ బి డాష్. నవ్వు దీన్ని టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు జనరల్ గా లైన్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ ఉంటే టాప్ వ్యూలో రెడ్యూస్డ్ లెంత్ వస్తుంది అనమాట. ఓకే. సో దీన్ని ఏమంటామంటే టిఎల్ అంటాము. సో ఇది వచ్చేసి ఈ ప్రాబ్లంలో మనకు కనుక్కోమన్నాడు. ఇది ఏంది? ఇది టీటా వాల్యూ. సో మనం ఎప్పుడైతే 50 mm అబౌవ్ హారిజాంటల్ ప్లేన్ దగ్గర ఒక రెఫరెన్స్ లైన్ చిన్న లైన్ డ్రా చేసి సో 90 mm తో ఆర్క్ డ్రా చేసాం చూడండి. ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఏ డాష్ ని బి డాష్ ని జాయిన్ చేస్తే ఈ లైన్ విత్ రెఫరెన్స్ టు హారిజాంటల్ ఏదైతే ఇంక్లినేషన్ చేస్తుందో లేదా విత్ రెఫరెన్స్ టు ఎక్స్వై ఏదైతే ఇంక్లినేషన్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే ఇంక్లినేషన్ విత్ హారిజాంటల్ ప్లేన్ అంటాం. సో లైన్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ ఉంటే టాప్ వ్యూలో మనకి ఏమవుతుంది? సో టాప్ వ్యూలో వచ్చేసి మనకు రెడ్యూస్డ్ లెంత్ వస్తుంది. ఓకే. సో సింగిల్ ఇంక్లినేషన్ ప్రాబ్లంలో జనరల్ గా 3 థింగ్స్ ఉంటాయి అనమాట. సో ఒకటి వచ్చేసి టిఎల్ అంటాం, ఇంకోటి వచ్చేసి ఆర్ఎల్ అంటాం, ఇంకోటి వచ్చేసి టీటా అయ్యుండొచ్చు లేకపోతే 5 అయ్యుండొచ్చు. సో మనకి జనరల్ గా ప్రాబ్లంలో ఏం చేస్తారంటే ఏవన్నా రెండు ఇచ్చి ఇంకొక దాన్ని కనుక్కోమంటారు. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? సో ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ వచ్చేసి 25 ఇచ్చినారు కాబట్టి సో అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 ఇన్ ఫ్రంట్, సో ఈ డిస్టెన్స్ 25
సో ఇక్కడ నుంచి ఇట్లా కిందికి డ్రా చేసేటప్పుడు సో ఈ డిస్టెన్స్ కూడా 25 ఉండేట్టుగా చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద reduced length which is the top view of this particular line which is represented by AB. So this is your RL, reduced length AB. Okay. So line inclined to horizontal plane ఉంటే front view లో true length వస్తుంది, top view లో reduced length వస్తుంది. Next 4A. The line EF 60 mm long is in the VP and inclined to HP. The top view measures 45. The end is 15 mm above HP. Draw the projections of the line. Find its inclination with HP. So this problem is also line inclined to HP only, but this time the entire line is in vertical plane. So line length వచ్చే 60 mm, line అంతా VP మీద ఉండి inclined to horizontal plane ఉంది. ఓకే. సో ఇక్కడ మీకు ప్రీవియస్ ప్రాబ్లంలో జనరల్గా 3 ఇస్తారు సింగిల్ ఇంక్లినేషన్ ప్రాబ్లమ్స్లో అని చెప్పాను కదా. సో దీంట్లో వచ్చేసి ఏమేమి ఇచ్చారు, ట్రూ లెంత్ వచ్చేసి 60 mm ఇచ్చినారు. ద టాప్ వ్యూ మెజర్స్ అని చూడండి. సో టాప్ వ్యూ వచ్చేసి ఏమవుతుందని చెప్పాను ఇంత ముందే, when a line is inclined to horizontal plane, top view reduce అవుతుంది. సో top view reduce అయిన distance 45 and draw the projections of the line, find its inclination with HP. So this is what we are supposed to find out. Okay. సో లైన్ అంతా VP మీద ఉంది, అందులోనూ లైన్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ ఉంది కాబట్టి సో జనరల్ గా సో లైన్ అంతా VP మీద ఇన్ఫినిట్ డిస్టెన్స్ లేకుండా ఉంటే దాని టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది, XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ద ఎండ్ ఈజ్ 15 mm అబోవ్ అన్నాడు. సో ఇక్కడ 15 mm అబోవ్ దగ్గర వాట్ వీ క్యాన్ మార్క్ అవర్ ఈ డాష్. ఇప్పుడు ఈ ఎక్కడ వస్తుంది, మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆ లైన్ ప్రొజెక్షన్స్ అబ్జర్వ్ చేశారంటే లైన్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ లేకుండా ఉంది కాబట్టి టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు టాప్ వ్యూ ఎక్కడ కనిపిస్తుంది మనకు, XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఎంత ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఇచ్చింటే పోయిన ప్రాబ్లంలో 20-25 ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఉండేది. మనం ఏం చేసాము, టాప్ వ్యూలో మనకి ఏదైతే రెడ్యూస్డ్ డిస్టెన్స్ వస్తుందో దాన్ని సో 20-25 వరకు తీసుకొని అక్కడ టాప్ వ్యూ గీసాము. బట్ ఈ ప్రాబ్లంకి అయితే ఇన్ఫినిట్ డిస్టెన్స్ లేదు కాబట్టి సో టాప్ వ్యూ వచ్చేసి ఎక్కడ వస్తుంది, టాప్ వ్యూ విల్ బి ఆన్ ద XY రెఫరెన్స్ లైన్. సో ఇక్కడ ఈ వస్తుంది. సో ఈ ప్రాబ్లంలో మనకు ట్రూ లెంత్ 60 mm అని తెలిసినా కూడా సో ఏ ఇంక్లినేషన్ లో గీస్తే టాప్ వ్యూ 45 mm వస్తుందని తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఈ ప్రాబ్లంలో రెడ్యూస్డ్ లెంత్ గీయాల్సి వస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లంలో ఫస్ట్ రెడ్యూస్డ్ లెంత్ కంప్లీట్ చేసి అది కూడా ఎంత, ద లైన్ EF ఈస్ 45 mm లాంగ్. సో ఇది 45 పెట్టుకొని సో ఇంకా లాస్ట్ ఒకే ఒక పాయింట్ మనకి ఏం రావాలా, F డాష్ అనే పాయింట్ రావాలి. సో F డాష్ అనే పాయింట్ రావాలంటే మనకు ఒక పాయింట్ ఏం తెలిసి ఉండాలంటే సో F ఇక్కడ ఉంది అనుకోండి, F డాష్ అనేది అదే వర్టికల్ లైన్ లో ఎక్కడో చోటు ఉంటుంది అని. ఓకేనా. సో ఆ పాయింట్ F డాష్ అనే పాయింట్ రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు లైన్ లెంత్ 60 mm అని తెలుసు, కంపాస్ మీద 60 mm లైన్ లెంత్ తీసుకొని ఈ డాష్ దగ్గర నుంచి 60 mm తో ఇట్లా ఆర్క్ డ్రా చేస్తే అప్పుడు మనకి ఏం పాయింట్ వస్తుంది, F డాష్ అనే పాయింట్ వస్తుంది. సో ఈ డాష్ ని F డాష్ జాయిన్ చేస్తే సో దిస్ ఈస్ అవర్ 60 mm ట్రూ లెంత్ విచ్ వీ హావ్ టేకన్ ఆన్ ద కంపాస్. ఓకే. ఇది 60 అనేది ట్రూ లెంత్, 45 అనేది రెడ్యూస్డ్ లెంత్. సో ఇప్పుడు మనం ఇక్కడ చిన్న హారిజాంటల్ లైన్ డ్రా చేసాం అనుకోండి XY రెఫరెన్స్ లైన్ ప్యారల్ గా. సో ఇక్కడ వాట్ వీ క్యాన్ డూ, సో వీ క్యాన్ మెజర్ వాట్ ఈస్ ద ఇంక్లినేషన్. సో దట్ ఈస్ వాట్ ఆస్క్డ్ ఇన్ ద ప్రాబ్లం. Find its inclination with HP. So once again when the line is inclined to HP, front view will give you the true length, top view will be the reduced length. 4B, a line AB 60 mm long is parallel to HP. The point A is 20 mm above HP and 35 mm in front of VP. The length of the front view is 50 mm. Determine its true inclination with VP. So ఇక్కడ inclination with VP అంటున్నాడు కాబట్టి సో inclination with VP is generally denoted by phi. ఓకే. సో మళ్ళీ ఉన్న మూడుట్లో TL, RL ఈసారి టీటా కాదు, ఇది phi. ఓకే. సో TL ఎంత ఇచ్చాడు, 60 mm ఇచ్చినాడు. ద లెంత్ ఆఫ్ ద ఫ్రంట్ ఈజ్ 50. సో జనరల్ గా మీరు లెఫ్ట్ సైడ్ లో ఈ యొక్క 3D వ్యూ చూసారనుకోండి, సో వెన్ ఏ లైన్ ఈస్ ఇంక్లైన్ టు ద వర్టికల్ ప్లేన్, సో ఫ్రంట్ వ్యూ లో మనకి ఏమవుతుందంటే రెడ్యూస్డ్ డిస్టెన్స్ వస్తుంది, టాప్ వ్యూ లో వచ్చి మనకు ట్రూ లెంత్ వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ టాప్ వ్యూ లోనే మనకు phi ఇంక్లినేషన్ కూడా కనిపించేది. సో డిటర్మైన్ ఇట్స్ ట్రూ ఇంక్లినేషన్ విత్ VP అంటే సో దిస్ ఇస్ వాట్ వీఆర్ సపోజ్ టు ఫైండ్ ఇన్ దిస్ ప్రాబ్లం. సో వన్స్ అగైన్ సో డ్రాయింగ్ అవర్ XY రెఫరెన్స్ లైన్. ఓకే. అండ్ సో టాప్ వ్యూలోనే మనకు జనరల్ గా ట్రూ లెంత్ కనబడేది, కానీ మనకు ట్రూ లెంత్ తెలుసు కానీ ఇక్కడ కూడా అంతే యాంగిల్ తెలియదు, ఎంత యాంగిల్లో గీయాలా 60 mm అనేది. సో కాబట్టి మనం ఏం చేయాలా, ఫస్ట్ ఫ్రంట్ వ్యూ రెడ్యూస్ లెంత్ ఇచ్చారు కాబట్టి మనకి ఈ ప్రాబ్లంలో సో రెడ్యూస్డ్ లెంత్ డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడ డ్రా చేయాలా, ద పాయింట్ ఏ ఈస్ 20 mm అబోవ్ అండ్ 35 mm ఇన్ ఫ్రంట్ అన్నాడు. సో 20 అబోవ్ దగ్గర సో ఒక పాయింట్ మాదిరి, అక్కడ నుంచి 35 ఇన్ ఫ్రంట్ దగ్గర సో ఒక పాయింట్. సో దిస్ యువర్ 35 అండ్ దిస్ యువర్ 20 mm. సో ద లైన్ నేమ్ ఈస్ AB కాబట్టి సో ఇక్కడ A డాష్ వస్తుంది, ఇక్కడ A వస్తుంది. ఓకేనా.
సో ఫ్రంట్ వ్యూలో ఎలాగుంటది దాని డిస్టెన్స్ రెడ్యూస్డ్ డిస్టెన్స్ అంటే ఇట్ విల్ బి ప్యారలల్ టు XY. సో ఇట్ విల్ బి ప్యారలల్ టు XY రిఫరెన్స్ లైన్. ఎంత డిస్టెన్స్? సో ఈ డిస్టెన్స్ వచ్చేసి 50 mm. ద ఫ్రంట్ వ్యూ ఇస్ సీన్ యాజ్ 50 mm అని చెప్పారు కదా, అండ్ దిస్ ఇస్ యువర్ B dash. నౌ ద లాస్ట్ పాయింట్ దట్ ఐ నీడ్ టు గెట్ ఈస్ the top view of point B. So just draw a vertical line from here and with A as your center and 60 mm true length on the compass. So try to cut an arc, okay, to get your point B. So once you join point A with B, so ఈ లైన్, ఈ ఇంక్లైన్డ్ లైన్ XY reference line కి ఇంక్లైన్డ్ గా ఉన్న లైన్, సో ఇట్లా ఎంతైతే ఇంక్లినేషన్ చేస్తుందో, సో దట్ ఇంక్లినేషన్ విల్ బి అవర్ 5. సో 5 represents the inclination with the vertical plane. Okay. 5A. A line CD is parallel to VP and inclined at 40 degrees to HP. C is in HP. So ఇక్కడ మీరు చూడొచ్చు C is in HP and 25 mm in front of VP. The length of the top view is 50 mm long. Determine its true length. సో మనకు జనరల్ గా ఉన్న మూడులో TL, RL, సో ఇది ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ కాబట్టి టీటా. సో ఈ మూడిట్లో మనకి ఏమి ఇచ్చారు యాక్చువల్ గా ఇక్కడ? సో TL కనుక్కోమంటున్నారు. లాస్ట్ సెంటెన్స్ చదివితే మీకు అది అర్థం అవుతుంది. ద లెంత్ ఆఫ్ ద టాప్ వ్యూ, సో ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ ఉంది కాబట్టి టాప్ వ్యూ రెడ్యూస్ అవుతుంది. ఆ లెంత్ వచ్చేసి 50 mm అండ్ ఇంక్లైన్ అట్ 40 degrees టు HP. సో ఈ ఇంక్లినేషన్ ఎంత ఇచ్చారు? 40 degrees ఇచ్చారు అనమాట. సో మనము ఈ ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ చేయాలా? సో XY రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకొని, సో లైన్ ఈస్ ఇన్ వన్ ఎండ్ ఈస్ ఇన్ C ఈస్ ఇన్ HP అన్నాడు కదా. సో C అనేది HP ఉండి 25 ఇన్ ఫ్రంట్ ఉంది అన్నాడు కాబట్టి ఒక ఆబ్జెక్ట్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉంటే దాని ఫ్రంట్ ఎక్కడ వస్తుందని చెప్పాను? So it will be on the XY reference line. That will be your C dash, and from here at a distance of 25. So 25 దగ్గర you are going to get your, what is that one? The top view of point C. Okay. So the length of the top view is 50 mm అన్నాడు కాబట్టి, సో దీంట్లో మనకు రెడ్యూస్డ్ లెంత్ ఇచ్చినాడు, టీటా ఇంక్లినేషన్ ఇచ్చినాడు. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయొచ్చు, నాకు ఫ్రంట్ వ్యూలో నేను ఫ్రంట్ వ్యూతో యాక్చువల్గా స్టార్ట్ చేయలేను. ఎందుకు? ట్రూ లెంతే తెలుసు, ఇంక్లినేషన్ తెలుసు కానీ సో ట్రూ లెంత్ తెలియదు కాబట్టి టాప్ వ్యూలో అది కూడా రెడ్యూస్ లెంత్ ఎంత ఉంది? 50 mm ఇచ్చారు కదా. సో ఇక్కడ నుంచి 50 mm తో ఇట్లా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి, సో CD అని, సో ఈ డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలా మనము? 50 mm పెట్టుకోవాలి. సో 50 mm పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి వర్టికల్ లైన్ పైకి డ్రా చేసుకుంటూ వెళ్తే సో మనకు D dash అనే పాయింట్ రావాలా. D dash అనే పాయింట్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ C దగ్గర నుంచి మన ప్రొట్రాక్టర్ ఇట్లా పెట్టుకొని యాంగిల్ ఎంత ఇచ్చారు? 40 degrees. సో ఇది 0 degrees గా తీసుకుంటే ఇక్కడ ఎక్కడో 40 degrees వస్తుంది. సో ఈ 40 degrees ని అట్లా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా లైన్ డ్రా చేసుకుంటూ వెళ్ళి దానికి ఎక్కడైతే కట్ అవుతుందో దట్ పాయింట్ విల్ బి అవర్ D dash పాయింట్. సో దట్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు ఫైండ్ అవుట్ సో దిస్ పర్టికులర్ వన్. సో వాట్ ఈస్ దిస్ వన్? దిస్ ఈస్ యాక్చువల్లీ ద ట్రూ లెంత్. మనం ఎప్పుడైతే 40, హౌ మచ్ ఇస్ ద యాంగిల్ హియర్? సో దిస్ 40 degrees. ఈ 40 degrees ఇంక్లినేషన్ లో ఎప్పుడైతే లైన్ డ్రా చేసుకుంటూ వెళ్తామో సో D దగ్గర నుంచి డ్రా చేసిన వర్టికల్ లైన్ కి అది ఎక్కడైతే కట్ అవుతుందో సో ఆ పాయింట్ C dash నుంచి D dash వరకు ఉన్న ఆ డిస్టెన్సే మనకి ఏం లెంత్? సో ట్రూ లెంత్. అది మెజర్ చేసి ఇక్కడ రాయాలన్నమాట. సో TL ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మెజర్ చేసి ఆ వాల్యూ ఎంత వచ్చింటే ఆ వాల్యూ ఎంత రాయాలి.